ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం గోచార ఫలం ఎలా ఉందో చూద్దామండి. ధనుస్సు రాశి వారి పేరు మీద 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు. ధనుస్సు రాశి పేరు మీద మాత్రం మొదటిగా పడ్డాయి 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం విష్ణు విషయ బ్రహ్మ అన్నట్టు చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి. అలాగే శివపార్వతులు, అలాగే మాత్రం 3 గుణాలు మనకు తామస గుణం, రాజస గుణం, సత్వగుణం 3 గుణాల గవ్వలు పడ్డాయి. శుభయోగంలా గవ్వలు పడ్డాయి. ధనుస్సు రాశి వారి జాతకానికి అధిపతి మాత్రం ముఖ్యంగా మాత్రం రాష్ట్రాధిపతి వారికి మాత్రం గురుడండి. నక్షత్రానికి మూల నక్షత్రానికి అధిపతి మాత్రం సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం మాత్రం చాలా వరకు శుభశోగ యోగం ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే వారి పేరు మీద పూర్వషాఢ నక్షత్రానికి శుక్ర మహారదర్శి నడుస్తుంది, మూల నక్షత్రానికి కేతు మహారదర్శి నడుస్తుంది. చాలా వరకు శుభ సంచారం ఉంది. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం 30 నుంచి 35 ఉన్న వారికి చాలా యోగ్యకాలం ఉన్నదండి. వారికి వివాహం చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా, తీసుకోవాలన్నా, అమ్ముకోవాలనుకున్నా సకల కార్యాలకు శుభయోగం నడుస్తుంది వారి పేరు మీద. కానీ సంతాన విషయంలో, సంసార విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో, ఆరోగ్య విషయంలో ఎటువంటి ఆటంకాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అని వీరు మాత్రం గురు మహారదశకు మాత్రం పూజ చేయాలి. శని శుభస్థానం నడుస్తుంది కాబట్టి శనీశ్వరుడిని కూడా పూజ చేయాలి. గురువారం శనివారం మాత్రం నియమం పాటించాలి. వీరి జాతకానికి లక్కీ నెంబర్ వస్తుందండి, 3 వస్తుంది, అలాగే 6 వస్తుంది, అలాగే వీరికి 7 వస్తుంది. మీరు జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం లక్కీ స్టోన్ మాత్రం పుష్యరాగం తీసుకోవాలండి రాశి ప్రకారం. అలాగే నక్షత్ర ప్రకారం మాత్రం కేతు మహారదశ కాబట్టి మాత్రం మూల నక్షత్రానికి మాత్రం పిల్లికను రాయి తీసుకోవాలండి. శుక్ర మహారదశ పూర్వషాఢ నక్షత్రం కాబట్టి వజ్రం తీసుకోవాలి, చాలా మంచిది వీరి జాతక బలానికి. కానీ వీరి పేరు మీద మాత్రం దానిమ్మ చెట్టు మాత్రం ఖచ్చితంగా వీరికి మాత్రం ఇంటికి మాత్రం ఉత్తర భాగంలో నాటించాలండి. ఎదురుగా కాకుండా, డోర్ ముందర కాకుండా నాటిస్తే చాలా వరకు శుభప్రదం. అలాగే అరటి చెట్టు నాటిన కూడా చాలా శుభప్రదం. సత్యనారాయణ చెట్టు నాటిన కూడా శుభప్రదం. లక్ష్మీ బల యోగ బలం కలుగుతుంది. ఇంటి మీద ఉన్న కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ బాధ ఉన్నా, విద్య బాధ ఉన్నా, లేదా సంసార బాధ ఉన్నా, పర్సనల్ లైఫ్లో బాగా లేకున్నా, భార్యాభర్తలు అనురాగం లేకపోయినా, సంసార సుఖం లేకపోయినా, సంతాన సుఖం లేకపోయినా తప్పకుండా పోతాయి. సంతాన సుఖం గురించి మాత్రం కరెక్ట్ మాత్రం ఖచ్చితంగా అరటి చెట్టు నాటాలి. కుటుంబ చిక్కులు తొలగిపోవడానికి మాత్రం సత్యనారాయణ చెట్టు నాటాలి శుభకార్య యోగ బలానికి. అలాగే దానిమ్మ చెట్టు అంటే వంశాభివృద్ధికి చాలా వరకు కీర్తి ప్రతిష్టలు పెంచే యోగం ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం ఉత్తర మూల వాయు భాగంలో వాయు భాగంలో వారు నాటడం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి. ఈ జాతకానికి మాత్రం దగ్గరలో మాత్రం చింత చెట్టు మాత్రం ఉండవద్దండి. ఉంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు, చింతలు ఉంటాయండి. మనిషి చితిలో కాలిపోయిన తట్టుకుంటాడు, కానీ చింతలో మాత్రం కాలిపోతే తట్టుకోలేడు. చింత మహాదరిద్రం. వీరి జాతక బలానికి అంశబలం మంచిగా ఉన్నది. రాజయోగం రాబోతుంది వీరి జాతక బలానికి. రాజకీయ నాయకులు కూడా కలిసి వస్తుంది, సెలబ్రిటీలు కూడా కలిసి వస్తుంది, సామాన్యమైన మానవులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారు ద్రోహం చేయాలనుకునే వారు కూడా మాత్రం మంచి అయ్యే అవకాశం ఉంది. ఇంతమంది ఎదురుగా వచ్చినా కూడా వీరు అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. గృహబలంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. మొదటిసారి 3 గవ్వలు పడ్డాయి వీరి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. చంద్రమహారదశ మాతృకారకుడు, అలాగే మాత్రం కళ్యాణకారకుడు. చంద్రుడు బలం లేనిది ఏ పని చేయలేమండి మనం. కరెక్ట్ మాత్రం దక్షిణాది ప్రాంతం వాళ్ళం, తెలుగువారం. కానీ మాత్రం చాలా వరకు చంద్రాయణం ఉంటేనే యోగబలం నడుస్తుంది. ముఖ్యంగా వీరికి అన్ని తిథుల్లో మాత్రం దశమి తిథి కలిసి వస్తుంది. అలాగే మాత్రం సప్తమి, పంచమి 3 తిథులు కలిసి వస్తుంది. ప్రయాణమైన, వ్యాపారమైన, వ్యవహారమైన, ఉద్యోగమైన, కళ్యాణమైన ఈ నెలలో కావచ్చు, ఏ మాసంలో కావచ్చు. కొన్ని మాసాలు వివాహానికి పనికిరావు, కొన్ని మాసాలు వస్తాయి. అలాంటి టైంలో మాత్రం సప్తమి, అలాగే దశమి, పంచమి తిథులు చేయటం చాలా మంచిది. ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా వీరు అష్టమి తిథి కానీ, అమావాస్య తిథి కానీ ప్రయాణం చేయవద్దండి. అలాగే చేయాలనుకునేవారు మాత్రం గోధుడి వేళలో చేయొచ్చు. సాయంత్రం
అలాగే ఉదయం పూట మాత్రం బ్రహ్మీ ముహూర్తంలో చేయొచ్చు, చాలా మంచిది వీరి జాతక బలానికి. కానీ అన్నదమ్ముల విషయంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉంటాయి, తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కాని వారు కూడా వీరి చేతిలో చిక్కే అవకాశం ఉంది. గవర్నమెంట్ రంగంలో చూడాలంటే మాత్రం అనుకున్నది కూడా సాధించే అవకాశం ఉంది. చంద్రమహర్దశి గవ్వలు పడ్డాయి కాబట్టి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. మిత్రులు ఇంకా సన్మిత్రులుగా మారే అవకాశం ఉంది. వీరి జాతక బలంలా చాలా వరకు మాత్రం సందడిగా ఉంటుంది ఇల్లు. కొన్ని సంవత్సరాల నుంచి 7.5 సంవత్సరాలు వీరికి చాలా ఇబ్బందులు పడ్డారండి ఇల్నాటి శని ప్రభావం వలంగా. కానీ ఇప్పుడు 3వ స్థానంలో శని నడుస్తుంది. వారు ఏ కార్యాలు చేసినా కలిసి వస్తుంది. కళ్యాణం కావచ్చు, ఇల్లు కావచ్చు, గృహబలం కావచ్చు, ఉద్యోగ బలం కావచ్చు, బిజినెస్ కావచ్చు, రాణించే అవకాశం ఉంది. ఇవన్నీ రాణించాలంటే వారి పేరు మీద గురుగ్రహానికి అధిపతి మాత్రం ఖచ్చితంగా మాత్రం దత్తాత్రేయ స్వామి అలాగే రాఘవేంద్ర స్వామికి పూజ చేయడం చాలా వరకు యోగకాలం అండి. వీరి జాతక బలానికి అంశబలం మంచిగా ఉంటుంది వీరి పేరు మీద. కానీ శివరాత్రి ఘడియాల మాత్రం పూజ చేయడం చాలా మంచిది. పౌర్ణమి ఘడియాల మాత్రం దత్తాత్రేయుడికి అలాగే మాత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పూజ చేయడం చాలా వరకు శుభకరం అండి. ఇప్పటివరకు అయితే 5 గవ్వలు పడ్డాయి. 3వసారి వేసి చూద్దామండి ధనుస్సు రాశి వారి పేరు మీద. మూడోసారి వేసినా ఇంకా 3 గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద. 3వ సంఖ్య వదిలిపెట్టట్లేదు. చాలా వరకు శుభయోగం ఉంది. శుభయోగం ఉంది అంటే మాత్రం ఇది అందరికీ వర్తించదండి. మంచి ఘడియలో పుట్టిన వారికి, మంచి నక్షత్రంలో పుట్టిన వారికి, మంచి ప్రదేశంలో పుట్టిన వారికి, మంచి యోగంలో కర్ణంలో పుట్టిన వారికి పంచాంగం అంటే 5 ఉంటుందండి. 5 రకాలు ఉంటుంది. తిథి, వారం, నక్షత్రం, కరణం అన్నీ కలిసి మాత్రం పంచయోగాలు ఉంటాయండి. కొందరికి ఆటంకాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆటంకాలు వచ్చినది మాత్రం మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. వాటిని తట్టుకొని నిలబడితే మీకు తిరుగు ఉండదు. భగవంతుడికి ఇబ్బందులు తప్పలేదు. మనం మానవులు ఎంత కానీ మానవులకు ఉన్నంత మేధస్సు భగవంతుడి కంటే పెరిగింది అనుకుంటున్నాం. మనం కంప్యూటర్ కంటే పెరిగింది అనుకుంటున్నాం కానీ పెరగలేదు. కానీ మాత్రం వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం చాలా వరకు ఈ జాతకం చూడాలంటే చాలా వరకు మాత్రం ఓపిక గల గుణం ఉంటుంది. అలాగే ఓపికతో మాత్రం కొన్ని పనులను ఫాస్ట్గా చేస్తే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ తగాదాలు, చిక్కులు చికాకులు, దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు అన్నదానం చేయటం మంచిది. గవ్వలు మొత్తం 7 గవ్వలు పడ్డాయండి. 8 గవ్వలు పడ్డాయండి. 3, 3, 2, 3, 2, 3 8 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకానికి మాత్రం శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. అష్ట కష్టాలు తొలగిపోయి అష్టలక్ష్మి దేవత మాత్రం వీరికి దరిచేరే అవకాశం ఉన్నది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా స్త్రీలు మాత్రం మంగళగౌరి వ్రతం చేయటం, పురుషులు మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా వరకు శ్రేయస్కరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు గోచార ఫలిత రీత్యా ఆ పరమేశ్వరుడు మూలంగా శుభం కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.